పొలంలో రూపాయి సంపాదన కోసం జనాలు నానా తంటాలు పడతాంటే కొందరికి కాళ్ళ తానికి వచ్చి పడుతుంది. రూపాయి రూపాయి కూడబెట్టి బంగారం కొంటారు చాలా మంది. కానీ గిడ కొందరికి పొలంలోనే బంగారం పండుతుంది. గా నడుమ కర్నూలులో కొండల తాన బంగారం దొరుకుతుందని ఏరుకోనికి పోయినరు కదా. ఇప్పుడు అయితే ఏకంగా వరంగల్లో బంగారమే పండుతుందట. మరి ఈ బంగారు పొలం అనుకున్న కథ ఏంది? మేం చేస్తామంటే మేం చేస్తామని మాకు కౌలుకి ఇవ్వరని రైతులు ఎగబడుతున్నారట. ఎందుకో మరి చూద్దాం పారి. మన వరంగల్ జిల్లా కోపాకులపాడు అనే ఊళ్ళే ఒక పొలంలో దుక్కి దున్నంగా గమ్మత్తు ముచ్చటైందట. ఆ పొలంలో వండుతాందో లేదో తెలియదు కానీ నాగలికి దాగి నిగనిగలాడే కాకతీయుల కాలం నాటి బంగారం బయటపడింది అనేది ముచ్చట. ఇయేమున్నది, గుట్టు సప్పుడు కాకుండా ఇంటికి తెచ్చుకున్న బంగారం పంచుకునే తాన అసలు కథ షాలైంది. ఒకప్పుడు పొలాన్ని సాగు చేసినోళ్ళు ఇప్పుడు కౌలుకు తీసుకున్నోళ్ళు, ఆ పొలానికి పనికొచ్చిన కూలీలు, ఆఖరికి 6 ఏళ్ల కింద భూమిని అమ్మేసిన పాత ఓనర్ సుతం నాకు వాటా కావాలంటే నాకు వాటా కావాలని కొట్లాడుకుంటారట. కూలి పోయినప్పుడు దొరికితే తీసుకుపోని అన్నాం. మొన్న సార్కు వచ్చిండు, చేలిక సార్ వచ్చిండు, మునపై ఇచ్చిన సార్. తీసుకుపోతే ఇగో ఇది దొరికినాయి సార్, మాకేమద్దు, తీసుకుపోని మా వాళ్ళు పెట్టారు. అయితే ఇంత దానికి ఎందుకు కొంచెం పడి మీకు ఎందుకు ఏడుచుకుంటా తీసుకుపోవాలని బిడ్డ నుంచి పోయిండు. అది పదాబెడ్డి సార్, అంతే. ఆరులేదు సూర్లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు కిలోల కామానం బంగారం చూసింది ఎవ్వరు లేరు కానీ పుకార్లు మాత్రం మస్తుగున్నాయి. బంగారం కోసం వాళ్ళందరూ కొట్లాడింది దేవుడెరుగు కానీ బయటకు మాత్రం వీళ్ళంతా బంగారం గింతంతే ఉన్నది, దానికి మేమెందుకు కొట్లాడతాం, కిలో లేదు గిలో లేదు, అదంతా ఉత్తముచ్చట అనబట్టే. లేదు ఏం లేదు, అన్ని డూబ్ మాటలు, ఒక్క మాటలు 50 మాటలు పుట్టిస్తారు. కానీ ఈ బంగారపు లొల్లి ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా పోయింది. మరి నిజమేందో చెప్పే అన్నా. ఇప్పుడు నేను చేసేది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నేను చేసేది. ఇక నాకు ఎప్పుడు దొరకదు, నాకు కూడా దొరకలే. ఇంతకు ముందు వాళ్ళకు వేరేటోళ్ళు చేసిండ్రు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళు చేసిండ్రు. మరి వాళ్ళకు దొరకలే, మాకెట్లా దొరుకుతుంది సార్? అది ఎవరిదో పడిపోయింది, అది బుత్తంతా ఉన్నది ఇంతంతా. అది దొరికింది, అది నిజంగానే దొరికింది. అది కూలోళ్ళకు ఆ రోజు 10 మంది వచ్చిళ్ళు, 10 మంది వస్తే ఇంత దొరికింది. అది దొరుకుతుంది. అది మరి అది బంగారమేనో అది ఏండేనో ఏమో తెలియదు. అది దాన్ని చెక్ చెప్పిస్తే మనకు గుర్తుంటుంది, అది తెలుస్తుంది కదా. దాన్ని చెక్ చెప్పియాలి. ఇంకా లేనైనా వచ్చిండు, చూసిండు, ఈ బుత్తంతా ఇది బంగారం ఏమున్నదో ఇత్తడే ఉన్నదో అని ఆయన కూడా వదిలేసిపోయాడు. ఇగో గీ కనిపిస్తున్న పొలాన్ని సాదాసీదా భూమి అనుకుంటాన్రా, పప్పుల కాలేసినట్టే. కోపాకులపాడు ఊళ్ళుండే ప్రతాపరెడ్డి అనే రైతుకు చెందిన 6 ఎకరాల పొలం గిది. దీనిని బాలు అనే కౌలు రైతు సాగు చేస్తాండు. ఆనలు పడతానాయి. పొలం దుక్కి దున్నాలని పోయిండు నాగలు పట్టుకొని. నాగలికి ఏదో దాకినట్టు దాకిందట. ఏందని చూస్తే నిగనిగలాడే బంగారం బయట పడ్డదట. అయితే మేము 10 మంది ఉన్నాం సార్ ఆ రోజు. అయితే గింతనే దొరికింది సార్, ఇక ఎక్కువ కూడా లేదు. ఇక ఆ పని వచ్చిందో ఏం చేసిందో అయితే పారేసింది కాబట్టి. కౌలు రైతు బాలు పంట వండే పొలం బంగారమాయే. అయితే ఎవ్వలకు తెలియకుండా ఇంటికి పట్టుకొని పోయిండట. కానీ ఆడ పనిచేస్తున్న కూలీలైతే మాకు దొరికింది మాకు కావాలి, మాకు పాలు కావాలని కొట్లాటకు పోయిండట. నారు పోసింది నేను, నీరు పోసింది నేను అన్నట్టు కౌలుకు తీసుకున్న భూమి నాది, కష్టపడ్డది నేను, బంగారం అంతా నాకే అన్న రైతన్న అన్నాడట. గంతే కూలీలకు షిర్రెత్తి బంగారం గుట్టు రట్టు చేసి ఊరంతా దండోరేసిండ్రట. కానీ ఇలా నిజమెంత అబద్ధం ఎంత అనేది దేవుడే ఎరుగు. సరే వాళ్ళను ఏ దొరికిందన్నారు, ఇది మీరు లొల్లి పెట్టుకుంటే అందరికి ప్రజలనే తెలిసింది అనుకో ఇబ్బంది అవుతుంది, పోలీసులకు తెలుస్తుంది, వాళ్ళందరూ కూడా వచ్చి అడగడం జరుగుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. కలిసి పంచుకోండి, ఏమైనా ఉంటే అందరూ కలిసి పంచుకోండి. కానీ 10 మంది 12 మంది కూలీలు ఉన్నారు కదా, మరి ముగ్గురికి దొరికిందంట. వాళ్ళు చూసుకోండి అంటే చూపెట్టిండు. వాళ్ళు చూపెడితే చూసి ఫోటో తీసుకొని వచ్చినాం. చెక్ చేస్తే కూడా అది ఊరుగూడనే చెప్పిండు. ఆ నోట ఈ నోట బంగారం ముచ్చట పొలం కొన్న మనిషి ప్రతాప్ రెడ్డి దాకా పోయింది. 6 ఏండ్ల కిందట ఈ భూమి నమ్మిన జైపాల్ రెడ్డి అనే పాత యజమాని ఎంట్రీ ఇచ్చిండు. నా తాతల కాలం నాటి నిధులయ్యి నా భూమిలో దొరికినాయి కాబట్టి నాకు సుతం వాటా కావాలి అన్నాడట. చక్కగా పోలీసులకు చెప్పిండట. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది, సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయట రాకుండా మాకు వాటా ఇవ్వకుండా
వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక పొలంలా కాకతీయుల కాలం నాటి నిధులు ఉన్నాయని తెలిసే వరకు ఈ భూమిని మేం కౌలుకు చేస్తామంటే మేం కౌలుకు చేస్తామని క్యూ కడతాండ్రు రైతులు. దొరికిన బంగారం సంగతి దేవుడెరుగు గాని ఈ నిధుల పంచాయతీతోని ఆ పొలం వాల్యూ మాత్రం బంగారం అయింది పోన్రిగా. మరి మీరు సుతం దుక్కిదున్నంగా జర్ర పైలం మీ పొలంలో సుత బంగారం ఏమైనా ఉన్నది కావచ్చు, చూసుకోండి మరి.